లలితా సహస్రనామాలని ముందు మూలని చదువుతూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మన సైన్స్ పరంగా కూడా ఏంటనేది తెలుసుకుందాం. మణిపూరాబ్ధ నిలయ వదనత్రయ సంయుత వజ్రాధికాయ దో దోపేత ధామర్యాది రావృత. ఓ మణిపూర చక్రంలో అమ్మవారు నివసిస్తున్నట్టు. నాభి అందున్న 10 రేకుల పద్మము మణిపూర చక్రానికి అక్కడ లాకిని దేవత స్వరూపంలో ఉంటుంది. వదనత్రయ సంయుక్త అంటే 3 ముఖాలతో ఉంటుంది ఆ లాకిని దేవత. మణిపూర చక్రాధిష్టాన దేవత అయిన లాకిని యోగినికి 3 శిరస్సులు ఉంటాయి అన్నట్టు. వజ్రాధిక యదోపేత అంటే వజ్రము మొదలగు ఆయుధాలని ధరించి ఉంటుంది అన్నట్టు. మణిపూర చక్రాధిష్టాన దేవత అయిన లాకినికి 4 చేతులు, వజ్రాయుధం మొదలైన 4 ఆయుధాలు ధరించి ఉంటుంది. ఓం డామర్యాదిభి రావృతాయై అంటే డామరి మొదలైన 10 శక్తి దేవతలతో ఆవరించబడి ఉంటుంది అన్నట్టు. అంటే అక్కడ పద్మానికి మనకి 10 దళాలతో ఉండి పసుపు రంగులో ఉంటుంది. ఆ 10 దళాలకు ఒక్కొక్క దళాలకి ఒక్కొక్క దేవత ఉంటుంది. వాళ్ళందరూ కలిసి ఈ లాకిని దేవతకి తోడుగా ఉంటారు. రక్తవర్ణ మాంసనిష్ట గూఢాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యాంబ స్వరూపిణి. అంటే రక్తవర్ణంలో ఉంటుంది అన్నట్టు అమ్మవారు. మాంసనిష్టాయ అంటే మాంసతత్వులతో అదర్శించి ఉంటుంది అన్నట్టు. అంటే మనలో ఉన్న మజిల్స్ ఏదైతే రక్తానికి సంబంధించినవి ఉంటాయో దానికి ఆమె అధిదేవత. గూఢాన్న ప్రీతి మానస అంటే బెల్లంతో కూడిన పాయసాన్నము తయారు చేస్తే ఆమెకి చాలా ఇష్టం. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మాంసం అంటే దాంట్లో మనకు కావాల్సింది రక్తం ఇవన్నీ ఉన్నప్పుడు కావాల్సింది ఏంటి? ఐరన్. అంటే మన రక్తం అభివృద్ధి చేసుకోవాలంటే దానికి ఐరన్ కావాలి బాడీకి. సో ఈ గూఢం అంటే బెల్లంలో ఉండేది కూడా ఐరనే కదా. కాబట్టి ఆ గూఢంతో చేసిన పాయసం ఏదైతే ఉంటుందో ఆమెకి ఇష్టం. అంటే అది మనం తినేది మనమే కాబట్టి మనలో ఉన్న రక్తం బ్యాలెన్సింగ్ అవుతుంది. మాంసం కూడా మజిల్స్ అనేది సక్రమంగా ఆరోగ్యంగా ఉంటాయి అన్నట్టు. సమస్త భక్త సుఖదాయి అంటే అందరి తన భక్తులందరినీ సుఖ సంతోషాలతో ఉంచుతుంది. లాకిన్యాంబ స్వరూపిణి అంటే మణిపూర చక్రాధిష్టాన దేవత అయిన లాకిని యోగిని రూపంలో ఉన్న స్వరూపంలో ఉంటుందంట. సో మణిపూర చక్రానికి మనకు మూలమంత్రం వచ్చేసి రమ్. పసుపు రంగుతో 10 తలాల పద్మాలతో ఉంటుంది. దీనికి మనకు యోగాసనంలో వచ్చేసి మన ఇంగ్లీష్లో దీన్ని సోలార్ ప్లెక్సస్ అంటారు. అని మణిపురం అంటే మన్నులతో కూడు ఉన్న పురము అన్నట్టు. అంటే మన టోటల్ డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఇందులోనే వస్తుంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు తీసుకునే ఆహారం తీసుకొని శక్తి రూపం దాన్ని శక్తిగా కన్వర్ట్ చేసేది ఇక్కడే అన్నట్టు. ఆ శక్తిగా కన్వర్ట్ చేసినప్పుడు ఆ శక్తిని మనం శరీరానికి మనం పనులు చేసేందుకు యూజ్ చేసుకుంటాం. కాబట్టి ఆ శక్తి ఏదైతే మనకు అవసరాలను ఇచ్చేది ఎవరంటే అమ్మవారు లక్ష్మీదేవి. సో కుబేరుడు. సో వీళ్ళిద్దరు దీనికి అధిష్టాన దేవతలు. బీజాక్షరం వచ్చేసి రమ్. సైన్స్ పరంగా ఇక్కడ ఏమని చూద్దాం.
ఇక్కడ మణిపూర చక్ర మనకి మనకు ప్రతిరూపం ఏంటంటే ఈగో ఉంటుంది మనిషిలో, గర్వం అనేది ఐడెంటిటీ. తర్వాత తను చేసే పనుల్లో ఫోకస్ చేస్తారు దృష్టితో, చక్కగా వాటిని పనులు చేసేప్పుడు జాగ్రత్తగా వాటిని చూసుకుంటూ చూస్తారు. తర్వాత పర్సనల్స్కి ఇండివిజువాలిటీ ఉంటుంది వీళ్ళకి. ఇది వచ్చేసి మన నాభికి 2 ఫింగర్స్ పైన ఉంటుంది, వెన్నెముక పై భాగంలో మన ఎనర్జీ బాడీలో ఉంటాయి ఇవి. దీనికి ఎలిమెంట్ వచ్చేసి ఫైర్. మనకు సూర్యుడి నుంచి మన భూమికి ఏదైతే ఎనర్జీస్ ఉంటాయో అవి వచ్చి మన బ్రతుకు తెరువుకి, ఏదైతే లైవ్లీవుడ్కి వచ్చే ఎనర్జీస్ అన్ని సూర్యుని ద్వారా వస్తాయి. సో సూర్యుడు ఏంటి, ఒక హ్యూజ్ బాల్ ఆఫ్ ఫైర్, అగ్ని. సో అలానే మన మణిపూర చక్రంలో కూడా అగ్ని కాబట్టి జఠరాగ్ని రూపంలో ఉంటుంది. సో ఈ జఠరాగ్ని అనేది దీంట్లో శక్తి రూపంలో మనకు అగ్ని రూపంలో ఉంటుంది. సో మనం మాట్లాడేలా కూడా కొందరు అంటే ఫైరీ స్పీచ్ అంటారు కదా, అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు దాంట్లో శక్తి అథెంటిక్ గా మాట్లాడతారు చూడండి, వాళ్ళని ఫైరీ స్పీచ్ అంటారు. వాళ్ళ టెంపరామెంట్ ఉంటుంది. పర్సనల్ పవర్, విల్, తర్వాత స్వతంత్రంగా పనిచేయటం, అటానమీ. మనలో ఉన్న మెటబాలిజం కూడా కంట్రోల్ చేయటానికి ఇది పనిచేస్తుంది. ఇది మంచి యాక్టివ్గా ఉన్నప్పుడు మనకు ఎనర్జెటిక్గా ఉంటారు మనుషులు, ఎఫెక్టివ్నెస్గా ఉంటుంది. వాళ్ళ స్పాంటేనియస్గా మాట్లాడుతుంటారు. నాన్ డామినేటింగ్ అంటే వేరే వాళ్ళని డామినేట్ చేయాలనే ప్రయత్నించరు. ఆలోచనతో చక్కగా మాట్లాడతారు, ఇంప్రెస్ చేస్తారు. వాళ్ళ ప్రెజెన్స్ మనకి కనిపిస్తుంది వాళ్ళు చేసేప్పుడు. మణిపూర చక్ర వచ్చేసి ఫిజికల్ డిస్ఫంక్షన్ చేసినప్పుడు స్టమక్ అల్సర్స్, డయాబెటీస్, ఎలర్జీస్, సో ఇలాంటి అన్ని జబ్బులు వస్తాయి మనకి. ఇప్పుడు అల్సర్స్ అంటే స్టమక్ అల్సర్స్ వస్తాయి, యాసిడిటీ అలాంటివి. ఏ, దీన్ని అంటే మనకు ఎనర్జీస్, మన ఎప్పుడు కోపంతో ప్రవర్తించినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న ఎనర్జీస్ పోయి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ఎక్కువగా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిందనుకోండి, అప్పుడు మనకు డయాబెటీస్, షుగర్, అంటే ప్యాంక్రియాటిస్ పనిచేయటం అనేది తగ్గిపోతుంటుంది. సో దాంట్లో ఉండే ఆర్గన్స్ ఏంటంటే మనకు డైజెస్టివ్ సిస్టంలో ప్యాంక్రియాటిస్, లివర్, తర్వాత ఇంటెస్టైన్, కోలన్, ఇంకా మీకు ఈ దానికి సంబంధించిన అవయవాలు ఉంటాయి కాబట్టి ఇది డిస్ఫంక్షన్ అయినప్పుడు ఆ అవయవాలకు సంబంధించిన జబ్బులు అంటే లివరోసిస్ కానీ, లివర్ క్యాన్సర్ కానీ, కోలన్ క్యాన్సర్, ఇంటెస్టైన్ క్యాన్సర్, తర్వాత అల్సర్స్, షుగర్, తర్వాత గాల్ బ్లాడర్ సంబంధించిన సమస్యలు,
ఇవన్నీ ఇందులో వస్తూ ఉంటాయి అన్నట్టు. అది డిస్ఫంక్షన్ అన్నప్పుడు. సో ఎమోషనల్ డిస్ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఎలా అంటే ఓవర్ సెన్సిటివ్గా ఉంటారు. ఎవరైనా క్రిటిసైజ్ చేసినప్పుడు వాళ్ళకి కోపం వచ్చేస్తుంది వెంటనే. తర్వాత అప్పుడు ఏంటంటే వాళ్ళు కంట్రోల్ తప్పిపోతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ న్యూనత భావం కలుగుతుంది అది డిస్ఫంక్షన్ అయినప్పుడు. మెయిన్ ఇష్యూస్ వచ్చేసి పర్సనల్ పవర్, సెల్ఫ్ ఫిల్, అంటే మన ప్రెసెన్స్ మనం చూసుకునేందుకు మన ఈ పర్సనల్ పవర్ అనేది ఏర్పడుతుంది. తర్వాత వాళ్ళ అనుకున్నది కావాలనే పట్టుదల ఉంటుంది. దీనికి తంత్రయోగ చేసినప్పుడు మనకు బ్యాలెన్స్ అవుతుంటుంది. ఈ సెన్సరీ ఫంక్షన్ వచ్చేసి ఆర్గనైజ్ ఏదైతే ఉందో అది కళ్ళు, చూపు. మనం ఏదైనా కూడా అక్కడ జరిగేటివన్నీ కంటి ద్వారా చూసినప్పుడు మనకు ఆ రియాక్షన్స్ వస్తుంటాయి కదా. సో అగ్ని ఏంటంటే రూపానికి ప్రతిరూపం. దాన్ని చూసేది ఏంటంటే కళ్ళు. కంటి చూపు సెన్సరీ ఫంక్షన్. ఫైర్ వచ్చేసి ఎలిమెంట్, అగ్ని. మోడ్ ఆఫ్ స్లీప్ పడుకున్నప్పుడు వెళ్ళకిలా 7 నుంచి 8 గంటల వరకు పడుకుంటారు. ఈ గ్లాండ్స్ వచ్చేసి ప్యాంక్రియాటిస్, క్లోమ గ్రంథి. దీంట్లో అసోసియేట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్, అటానమిక్ నర్వస్ సిస్టమ్. అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటే మనం ఈ శ్వాస పీల్చుకోవటము, ఆ తర్వాత డైజెషన్, ఇలాంటివన్నీ ఏవైతే నర్వ్స్ కంట్రోల్ చేస్తాయో అవి మన ప్రమేయం లేకుండా అవి ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాయి. అవి చేస్తున్నాయి కాబట్టి మన ప్రాణశక్తి ఆటోమేటిక్గా పీల్చుకుంటుంది కాబట్టి మనం బ్రతకగలుగుతున్నాం. అలానే గుండె కొట్టుకోవటము, ఆ, ఇలాంటి పనులు ప్లస్ డైజెస్టివ్, అంటే మనం ఆ టైంకు తిన్న తర్వాత అది డైజెస్ట్ చేసి ఆ పవర్ ప్రొవైడ్ చేయటం అన్నీ అటానమస్ ఫంక్షన్స్ అంటారు. కంట్రోల్ ఫంక్షన్ అంటే మనం కళ్ళని రెప్పవేయటం అనేది, తర్వాత ఏదైనా వినాలన్నా ఏదైనా పని చేయాలన్నా అవన్నీ కంట్రోల్ ఫంక్షన్స్లో వస్తాయి. దాని నర్వ్ సిస్టమ్ వేరే ఉంటుంది. ఈ రెండు మన ఆ, నాభికి పైన 2 అంగుళాల పైన ఈ చక్రం అనేది ఉంటుంది. దీనికి స్పిరిచువల్ వారియర్ అంటారు దీన్ని. అంటే మనకు లైఫ్ లెసన్ ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్, మనలో గుర్తింపు కోసము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత కరేజ్గా అంటే ధైర్యంతో రిస్క్ తీసుకొని పనులు చేయగలుగుతారు అన్నట్టు. ఇన్ పర్పస్ గోల్స్ ఏంటంటే ఒక ఉద్దేశంతో పనిచేస్తారు. ఎఫెక్టివ్నెస్ అంటే వాళ్ళు చేసే పనులలో కూడా గుడ్ ఎఫెక్టివ్నెస్ అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటారు. భయాలు ఉన్నప్పుడు ఏంటంటే మూర్ఖత్వం, ఆరోగెన్స్, తర్వాత ఒంటరితనము, గ్రీడ్, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇది దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ట్రామాస్ వచ్చినప్పుడు ఏంటంటే గత జన్మ I mean, గతాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎదుటి వాళ్ళ గురించి జడ్జిమెంట్ చేస్తుంటారు. ఇప్పుడు ఇది గతి అంటే మణిపుర చక్రం సరిగా పనిచేయనప్పుడు వాళ్ళకి
డబ్బు విషయంలో నమ్మకాన్ని కోల్పోతారు. హోప్‌లెస్‌నెస్ అంటారు. దాన్ని ఓవర్‌కమ్ కావాలంటే మనం అటెన్షన్ అనేది ఫోకస్ చేయాలని. దీనికి పాజిటివ్ పరిస్థితి ప్రైడ్, గర్వంగా ఉంటాం. తర్వాత ఇండిపెండెంట్‌గా ఉంటాం. స్వతంత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి అష్యూరెన్స్ ఉంటుంది. సంపద అనేది వాళ్ళకి అధికంగా ఉంటుంది. సమృద్ధిగా ఉంటుంది. అది టూ ఎక్కువగా యాక్టివ్‌గా మణిపూర చక్రం ఉన్నప్పుడు కోపం రావటం, పని ఎక్కువగా చేస్తాయి. అంటే పని రాక్షసులు అంటారు కదా! వాళ్ళు ఆహ్, పనిలో ఎక్కువగా ఫోకస్ చేసి ఎక్కువ పనులు చేస్తుంటారు. అలసట అనేది ఉండదు వాళ్ళకి. తర్వాత ఎదుటి వాళ్ళ గురించి జడ్జిమెంట్ చేయటము. అంటే జడ్జిమెంట్ చేయగల స్తోమత ఉంటుంది వాళ్ళకి. సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అది సరిగ్గా పని చేయనప్పుడు ఎలా అంటే ఏదైనా కూడా పనులున్నప్పుడు దాన్ని ఎక్కువ కన్సర్న్ చేస్తుంటారు. ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారనేది ఎక్కువగా ఫోకస్ చేస్తారు. వాళ్ళకి భయం అనేది కలుగుతుంది. లోన్లీనెస్‌గా ఉంటారు. ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. ఈ ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే మణిపూర చక్రము బ్లాక్ అయినట్టు. మనకు నిన్న అడుగుతున్నారు కదా! మనకు మణిపూర చక్ర సమస్యల గురించి సార్‌ని. మణిపూర చక్రం ఏ చక్రం ఎలా పనిచేయట్లనేది. ఇగో అది సరిగ్గా పనిచేయనప్పుడు మనకి సింప్టమ్స్ ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా అంటే కన్సర్న్ కావటం, భయంగా ఉండటం, ఒంటరిగా ఉండటం, ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ కావటం. ఇవన్నీ ఇంబాలెన్స్ అయినప్పుడు మణిపూర చక్రం పనిచేయనప్పుడు, బ్లాక్ అయినప్పుడు. అదే బ్యాలెన్స్‌గా ఉన్నప్పుడు ఎలా ఉంటదంటే మనం రెస్పెక్ట్‌ఫుల్‌గా మన మన గౌరవం గురించి మనం ఆలోచించటం. వేరే వాళ్ళ గౌరవం గురించి అంటే మనం గౌరవంగా ఉండి ఎదుటి వాళ్ళని కూడా గౌరవంగా చూస్తా ఉన్నట్టు. తర్వాత పర్సనల్‌గా పవర్‌ఫుల్‌గా అంటే వాళ్ళు డెసిషన్ తీసుకోవటం గానీ ఇవన్నీ యాక్యురేట్‌గా ఉంటాయన్నట్టు. స్పాంటేనియస్‌గా మాట్లాడటం. తర్వాత ఇంకోటేంటంటే అందరితో ప్రేమతో ఉండటం. ఇవన్నీ మణిపూర చక్రం బ్యాలెన్స్ అయినప్పుడు. సో, దీనికి మనం యాక్టివేట్ చేయాలనుకోండి. అప్పుడు ఆ రమ్ అనే అక్షరంతో మనం పఠించాలన్నట్టు. అంటే దానికి మనకు పద్ధతులున్నాయి. దాన్ని ఎలా చేయాలంటే ఒక ఆ టైంని బట్టి చెప్పమని చెప్తాను. ఈ సాధన ఈస్ ద బెస్ట్ డన్ ఇన్ ద మధ్యాహ్నం టైంలో చేయాలి దీన్ని. తూర్పు సైడ్ కూర్చొని సిద్ధాసనంలో కూర్చోవాలి. జ్ఞాన ముద్రలో నాడీ శుద్ధి చేసుకోవాలి ఫస్ట్. అంటే మనకు ఒక 3, 4 టైమ్స్ లాంగ్ డీప్ శ్వాస పీల్చుకొని ఫస్ట్ నాడీ శుద్ధి చేసుకొని ఒక 5 నిమిషాలు అలా చేయాలి. చేసిన తర్వాత జ్ఞానముద్రలో సిద్ధాసనంలో కూర్చొని ఈ 5 మినిట్స్ మనకు నాడీ శుద్ధి జరిగిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయి కూర్చోవాలి. ఆ తర్వాత జ్ఞానముద్రలో సిద్ధాసనంలో కూర్చోవాలి. ఆ తర్వాత మన కుడి చేతిని నాభి పైన పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ ఏంటంటే ఈ నాభికి వెనక స్థానంలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని
అక్కడ మణిపూర్ చక్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ విధంగా మన చేతులు పెట్టుకోవాలి. అప్పుడు శ్వాస చాలా డీప్ గా పీల్చుకుంటూ స్లోగా వదిలేయాలి. అయితే ఈ కుమ్మక రేచకాలు చేసినప్పుడు అంటే మనం ఈ శ్వాస డీప్ గా పీల్చుకొని కుమ్మకం ఒక 5 సెకండ్స్ అలా దాన్ని హోల్డ్ చేయాలి, 3 to 5 సెకండ్స్. ఆ తర్వాత మళ్ళీ రేచకం అన్నప్పుడు మళ్ళీ దాన్ని వదిలేసినప్పుడు మళ్ళీ 3 to 5 సెకండ్స్ మనం ఆ ఆ కుంభక స్టేట్ లో ఉండాలన్నట్టు. ఇలా మనం ఎప్పుడైతే చేస్తామో ఆ మన ఇక్కడ ఫోకస్ ఎక్కడ ఉండాలంటే మణిపూర చక్ర పైన ఉండాలి. మన మనసులో ఓం మణిపూర పద్మయే హమ్ అని మనసులో అనుకోవాలి. అలా 7 టైమ్స్ అనుకోవాలి. ఇది 7 టైమ్స్ అనుకున్న తర్వాత మళ్ళీ మన చేతుల్ని జ్ఞాన ముద్రలోకి తీసుకొని మళ్ళీ మణిపూర చక్రం మీద ఫోకస్ చేస్తూ ధ్యానం చేయాలి. అప్పుడు ఆ ధ్యానం చేసినప్పుడు మన ఫోకస్ ఎలా ఉండాలంటే ఈ మణిపూర చక్ర అనేది 10 దళాలతో పసుపు రంగులో ఉంటుంది. సో అది క్లాక్ వైజ్ రొటేట్ అవుతున్నట్టుగా ఊహించుకుంటూ మనం విజువలైజ్ చేయాలి. మణిపూర చక్రంలో రమ్ 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 అన్నప్పుడు ఆ చక్రం ఏదైతే ఉందో 10 దళాల పసుపు రంగు చక్రం రైట్ క్లాక్ వైజ్ తిరుగుతున్నట్టుగా విజువలైజ్ చేయండి. అలా అది వేగాన్ని అందుకొని తిరుగుతున్నట్టుగా గమనించండి. అప్పుడు అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మన శరీరం వేడెక్కుతుంది. అగ్ని కదా, మన అగ్ని ఏం చేస్తున్నా యాక్టివేట్ చేస్తున్నా మన శరీరంలో ఆ, ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఇప్పుడు 10 దళాల పద్మం కాబట్టి దీని మధ్యలో రమ్మనే పద్మం ఇది ఉంటుంది. ఇంకా ఆ మిగతా ఒక్కొక్క దళానికి కూడా ఒక్కొక్క బీజాక్షరం ఉంది. ద మనకు అక్షరాలు ఉన్నాయి, బీజాక్షరాలు ఉన్నాయి కదా. దమ్ ధమ్ నం తం థం దమ్ నం పం ఫం, ఇలా ఈ విధంగా 10 బీజాక్షరాలు 10 పెటల్స్ కి ఉంటాయి అన్నట్టు. ఆ తర్వాత అది చేసిన తర్వాత మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకొని ఒక 3 to 5 సెకండ్స్ దాన్ని హోల్డ్ చేసి మళ్ళీ స్లోగా ఆ బ్రీత్ని వదిలేయాలన్నట్టు. ఈ విధంగా మనం ప్రాసెస్ రిపీట్ చేస్తున్నప్పుడు మణిపుర ఉతాన మణిపుర ఉతాన అని మనం ఎప్పుడంటే ఉతాన అంటే దాన్ని ఏ, మేల్కొల్పటం అన్నట్టు. అలా మేల్కొల్పుతున్నప్పుడు మన చక్ర యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు మనకు సింబాలిక్ ఏంటంటే మన శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంటుంది. ఎప్పుడైతే మనకు ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, అజీర్ణం ఇలాంటివి ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ కనుక చేసామనుకోండి అప్పుడు మనకు ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది అన్నట్టు. సో మనం మధ్యాహ్నం పూట ఇది ప్రాసెస్ రిపీట్ చేయొచ్చు. అట్లా ఒక్కొక్క చక్రానికి ఒక టెక్నిక్ ఉంటుంది. మూలాధారం తీసుకున్నప్పుడు లమ్మని, శాస్త్రాన్ని తీసుకున్నప్పుడు బొమ్మని, దీనికి రమ్మని, అలా ఒక్కొక్క ఏవైతే బీజాక్షరాలు ఉన్నాయో ఆ బీజాక్షరాలు దానికి సంబంధించిన టైంలో మనం యాక్టివేట్ చేయాలన్నట్టు. సో నెక్స్ట్ చక్ర ప్రొసీడ్ కమంటారా, తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకుందాం. ఇంకో టెక్నిక్ కూడా ఉంది, ఆ టెక్నిక్ తర్వాత చెప్దాం ఇప్పుడు కాకుండా. నేను అది అనాథ చక్రం కవర్ చేస్తాను, ఓకేనండి.
మేడం. ఎస్ సార్. చెప్పండి సార్. మధ్యలో ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే అడగండి, చెప్తాను మణిపూర్ చక్రం గురించి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా మాస్టర్? హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను సార్ చెప్పిన దాంట్లో మీకు ఏదైనా అర్థం కాకపోతే. ఓకే సార్, అందరికీ అర్థమైంది సార్. చాలా క్లియర్ గా చెప్పారు పిన్ టు పిన్ మీరు. అనాహత చక్రం గురించి చెప్పండి సార్ ఇప్పుడు. ఏది ఉందో దాన్నే మీరు ఇక్కడ గమనిస్తారు. ఇది సైన్స్ పరంగా కూడా లలిత మనకు ఆహారాలు వచ్చేసి దీంట్లో తీసుకోవాల్సినవి ఈ ఫ్రూట్స్ కానీ, తర్వాత దోసకాయ, పసుపు రంగు ఫ్రూట్స్ కూడా ఆ, ఇలాంటి ఏవైతే తీసుకుంటారో అప్పుడు అది తీసుకుంటే అది యాక్టివేట్ అవుతుంది, దాని ఆరోగ్యంగా ఉంటుంది. స్లోగా వస్తుందండి సందేశం. మధ్యలో అనుకుంటే మనం ఎప్పుడు కానీ ఏ చక్రం సంబంధించిన రంగు ఉంటుందో ఆ చక్రం సంబంధించిన రిక్వైర్మెంట్ అంటే అదే కలర్ లో ఉన్న దాన్ని అంటే కూరగాయలు తీసుకున్నప్పుడు ఈజీ అవుతాయి. ఇక్కడ వెనుక పైన ఎనర్జీ బాడీలో ఉంటుందండి. అది వచ్చేసి 12 దళాల పద్మం గ్రీన్ కలర్ లో ఉంటుంది ఆనర్ చక్రం. సో దానికి సంబంధించిన మనకు శరీరంలో భాగాలు ఏంటంటే లంగ్స్, తర్వాత హృదయం, ఈ రెండు ఉన్నప్పుడు వాటికి మనకు ప్రాణశక్తి కంట్రోల్ చేసేది లంగ్స్ కదా. అలానే హృదయం వచ్చేసి మనకి బ్లడ్ సర్క్యులేషన్. ఈ రెండు కూడా ముఖ్యమే. ఆ రెండు మనకి సరిగా పనిచేసినప్పుడే మన ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. సో దాన్ని విష్ణుతత్వం అంటారు. ఇది విష్ణు అంటే మనకు సస్టైనర్. ఈ మనకు శాస్త్రాల చక్రం అంటే క్రియేషన్, బ్రహ్మతత్వం అది. ఇది వచ్చేసి అందుకే మణిపురాంతరిత ఆ విష్ణు గ్రంథి విభేదిని అంటారు. విష్ణు గ్రంథి అంటారు దీన్ని. థామస్ గ్లాండ్
అనాథ చక్రానికి ప్రేమకి ప్రతిరూపం ఇది. అనాథ అనాథాతి నిలయ శ్యామల శ్యామభా వదన ద్వయ దంశోజ్వల అక్షమాలాది ధరారుదిత సంస్థిత. ఇది మనకి లలితలో ఉన్నది. అనాథ నిలయ నిలయ అంటే అనాథ చక్రము నందు 12 దళాల పద్మంతో ఆకుపచ్చ రంగులో ఉంటుంది అన్నట్టు. ఈ అమ్మవారి పేరు ఏంటంటే రాకిని యోగిని అంటారు. శ్యామాబాబే శ్యామాబా అంటే శ్యామల వర్ణంలో నీలం రంగులో ఉంటుంది ఆమె. వదన ద్వయ అంటే 2 ముఖాలు ఉంటాయి. అనాథ చక్ర అధిదేవత రాకిని రూపంలో ఉండే ఆమెకి రెండు శిరస్సులు ఉంటాయి. దంశ్రోజ్వలాయ అంటే కోరలతో ప్రకాశించి ఉంటుంది అంటే కళ్ళు మన పళ్ళు కోరలు ఉంటాయి ఆమెకి. 2 ముఖాలకు వరాహానికి ఉండు విధంగా అంటే మనకు వరాహానికి ఎలా ఇలా 2 కూరలు బయటకు వస్తాయి కదా, అలా ఏనుగు కూడా వస్తాయి కదా, ఆ విధంగా 2 పళ్ళు బయటకు వచ్చి ఉంటాయి. డాకిని యోగిని 2 ముఖాలతో వరాహానికి ఉండే విధంగా తెల్లని ప్రకాశవంతమైన కూరలు ఉంటాయి. అక్ష అక్షమాల ధరించి ఉంటుంది అన్నట్టు. రక్తధాతువుకు అధిష్ఠించి ఈమె అధిదేవత దేనికంటే రక్తధాతువుకి. కాల రాత్యాది శక్తాఖ్య వృతాస్తిగ్న ధనప్రియ మహావీరేంద్ర వరద రాకిన్యాంబ స్వరూపిణి. అంటే కాలరాత్యాది శక్తగా అంటే కాలరాత్రి శక్తి మొదలుకొని 12 మంది దేవతల్ని ఆవరింపడి ఉంటుంది అన్నట్టు. మనకు 12 దళాల పద్మం కదా, రాకిని దేవత మధ్యలో ఉంటుంది. చుట్టూ 12 ఒక్కొక్క దళానికి ఒక్కొక్క అధిదేవత ఉండి ఆమెకి సహాయపడతారంట. అనాథ పద్మానికి ఉండు 12 దళాలకు ఒక్కొక్క అధిదేవత చొప్పున 12 మంది శక్తి దేవతలచే ఆమె పర్యవేక్షించబడి ఉంటుంది. స్నిగ్ధాదన ప్రియాయ అంటే నేతితో కూడిన అన్నం అంటే ఆమెకు చాలా ఇష్టం. మహావీరేంద్ర వరద అంటే వీర సాధకులకి గొప్ప ఉపాసనలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి వరాలను ఇస్తున్నట్టు. ఈ తపస్సు ఉపాసన చేసే వాళ్ళకి వరాలు ఇస్తుంది. రాకిన్యాంబ స్వరూపిణి అనాథ చక్రాది దేవత అయిన రాకిని యోగిని రూపంలో ఉంటుంది ఆమె. అనాథ చక్రం గ్రీన్ కలర్ లో 12 దళాల పద్మంతో ఉంటుంది. ఈ లొకేషన్ వచ్చేసి మన హృదయం, మన చెస్ట్ భాగంలో మధ్యలో ఉంటుంది. దీనికి ప్రేమతత్వము, తర్వాత యాక్సెప్టెన్స్, కంపాషన్, ఇవన్నీ దీని యొక్క సింబాలిక్ అన్నట్టు. కలర్ గ్రీన్, ఎం అనేది బీజాక్షరము, వీళ్ళు ఏంటంటే అందరు ప్రేమగా ఉంటారు, ఎంపాథటిక్ గా ఉంటారు, ఓపెన్ హార్టెడ్ ఉంటారు, సెరెనిటీ, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ గా ఉంటారు. వాళ్ళని చూస్తే మనకు నమ్మకం కలుగుతుంది. తర్వాత కోపం రాదు వాళ్ళకి, ఎవరేదన్నా అన్నా కూడా. ఇది బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు. అన్బ్యాలెన్స్ అయినప్పుడు ఒంటరితనం ఫీల్ కావటం, ఎదుటి వాళ్ళ నుంచి డిమాండ్ చేయటము, క్రిటికల్ గా ఉండటము, జిలసీ ఫీల్ కావటం, ద్వేషము, పగ, ఇవన్నీ అన్బ్యాలెన్స్డ్.
మనకు ద్వేషము, పగ, జిలసి ఉంటుంది కదా. ఎవరికైతే ఏవైతే ఉంటుందో వాళ్ళకి అనాథ చక్రం ఇంబ్యాలెన్స్ అన్నట్టు. వీళ్ళకంటే సోషల్ గా కూడా వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. అనాథ చక్రం బ్యాలెన్స్ గా ఉన్న వాళ్ళకి అంగీకార తత్వం ఉంటుంది. ఫోకస్ చేసి పనులు చేస్తుంటారు. ఈ హృదయ స్థానంలో మధ్యలో ఉంటుంది. దీనికి వాయుతత్వం ఇది. మన ఆంజనేయ స్వామి, హనుమంతుడు దీనికి అధిదేవత. ఈ ప్రేమతత్వానికి ప్రతిరూపము. శరీరంలో, ఆలోచనలు అన్నిట్లో కూడా ఈ మేల్ అండ్ ఫిమేల్ అట్రాక్షన్ అనేది దీంట్లో ఏకత్వాని కోసము ప్రేమతో ఇద్దరు కలిసేందుకు ప్రయత్నిస్తారన్నట్టు ఇది యాక్టివ్గా ఉన్నప్పుడు. అంటే ప్రేమను ఎక్స్ప్రెస్ చేయటం, డీప్ లవ్, ఆ ఫీలింగ్, కంపాషనేట్గా ఉంటాం, పీస్ఫుల్గా ఉంటాం, కాన్సెప్ట్ శాంతంగా ఉంటాం, పీస్ఫుల్గా, ఏకాగ్రతతో ఉంటారు. నమ్మకం, మెయిన్ ఇష్యూ ఏంటంటే నమ్మకం ఉంటాం. వేరే వాళ్ళు అంటే లవ్ అండ్ రిలేషన్షిప్లో నమ్మకం అనేది ఉంటుంది వీళ్ళకి. కర్మయోగా వచ్చేసి దీనికి యోగా లోపట. సెన్సరీ ఫంక్షన్ ఈజ్ ఫీలింగ్. ఫీలింగ్ అంటే మనకు గాలి, మనకు స్పర్శ. ఆ స్పర్శ ఏంటంటే స్కిన్. దీనికి గాలి మనకు తగిలేది ఎలా తెలుస్తుంది? ఆ స్కిన్ పైన పడిన ఉంటాయి కదా. దీంట్లో సెన్సర్ ఆర్గన్ వచ్చేసి మనకు స్కిన్. అంటే ఆ స్పర్శ అనేది ఎప్పుడు తగిలితే మన ఎదుటి వాళ్ళని టచ్ చేసినప్పుడు మనకు ఆ స్పర్శ అనుభూతి వస్తుంటుంది కదా. ఆ అనుభూతికి, ఆ ఫీలింగ్కి ఏంటంటే ఈ చర్మమే అన్నట్టు కలిగేది. అనాథ చక్రం మనకు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఆ స్పర్శ జ్ఞానం అదంతా బాగుంటుంది. దీంట్లో వాళ్ళు పడుకునేప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ మనకు చెస్ట్ ఎడమ సైడ్ ఉంటుంది కదా హృదయం. అందుకనే లెఫ్ట్ సైడ్ పక్కకు ఒదిగి 5 to 6 hours పడుకోగలుగుతారు దాని బ్యాలెన్స్గా ఉన్నప్పుడు. థైమస్ వచ్చేసి గ్లాండ్, అంటే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టము. తర్వాత అంటే హార్ట్. ఇంకోటి వచ్చేసి అంటే లంగ్స్, అంటే ఎయిర్ సర్క్యులేట్, ప్రాణశక్తి. ఈ రెండు మనకి జీవనానికి ముఖ్యమైనవి కాబట్టి దీన్ని విష్ణుతత్వం అంటారు. ఇది సరిగా పనిచేయలేదనుకోండి, శ్వాస నెమ్మదిగా పీల్చుతారు. హై శ్వాస నెమ్మదిగా పీల్చినప్పుడు మనకు కావాల్సిన ఈ హై బీపీ అనేది వస్తుంది. తర్వాత క్యాన్సర్, తర్వాత హృదయంకి హార్ట్ డిసీజ్ రావటం, ఇలాంటివన్నీ ఫిజికల్ డిస్ఫంక్షన్ అని. ఎమోషనల్ డిస్ఫంక్షన్ ఏంటంటే భయం ఉంటే వాళ్ళకి భయం కలుగుతుంటుంది. తర్వాత ఎవరిని మన మోసం చేస్తారో అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ, తర్వాత వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. అంతే కదా, నమ్మకం కోల్పోయినప్పుడు, తర్వాత ఈ ప్రేమలో మోసగించబడ్డప్పుడు వాళ్ళు ఉండేది ఇలానే కదా, భయంతో. తర్వాత మోసగించబడ్డ ఇలాంటివన్నీ ఫీలింగ్స్ ఉంటాయి. దీనివల్ల ఇది మనం ఇక్కడ దీనికి మనం చేయాల్సింది ఏంటంటే క్షమాతత్వం ఉండాలి మనకి. ప్రేమతత్వం ఉండి క్షమాగుణం ఉండాలి. అంటే అందులో కలిసిపోయే మనస్తత్వం ఉండాలి.
కలుపుగలుగుతాము. తర్వాత యాక్సెప్టెన్స్, ఈ రెండు ఉండాలి మనకి. అది కనుక లేనప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంపేషన్స్, అంటే ఊరికిన చిరాకు పడుతూ ఉంటారు. చిరాకు పడుతూ పాత వాళ్ళకి జరిగిన విషయాల గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటారు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు. ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటారు. ఏ, తర్వాత రిజిడ్గా, అంటే ఎవరి మాట వినరు, మొండిగా ఉంటారు. వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది, ఇది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు. కాబట్టి మన ఒక ఇంటెన్షన్తో కనుక మనం ఫాలో అయినాం అనుకోండి, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే అంగీకారతత్వం ఉండాలి. తర్వాత కలిసిపోయే గుణం ఉండాలి. స్వార్థం అనేది ఉండకూడదు. ఇవన్నీ పాజిటివ్ పోల్స్. అది ఎక్కువగా ఓవర్ యాక్టివ్ ఉన్నా అనుకోండి, అప్పుడు కలుపుకొలుపుతనం ఎక్కువగా ఉంటుంది, అందరిలో మిక్స్ కావటము. ఒక్క నిమిషం. ఓవర్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కండిషన్డ్గా ఉంటారు, డ్రామాటిక్గా బిహేవ్ చేస్తుంటారు. అదే కనుక ఇంబ్యాలెన్స్ అయిన బ్లాక్ అయింది అనుకోండి, అప్పుడు ఎవరిని యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేస్తుంటారు, అందరిని వ్యతిరేకిస్తుంటారు, ఎక్కువగా ప్రేమిస్తారు, అంటే అన్వర్దిగా ఉంటారు. వాళ్ళకి పిటిగా ఫీల్ అవుతారు, సెల్ఫ్ పిటి అంటారు కదా. అదే బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఏంటంటే అందరితో కలిసిపోతారు, అన్కండిషనల్గా ఉంటారు, స్పిరిచువల్ కోరికలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. ప్రేమతత్వంలో ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉంటారు, ఏది బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు. సో దీన్ని మనం మన బ్యాలెన్స్గా మెయింటైన్ చేయాలంటే అన్కండిషనల్ లవ్ అనేది ఉండాలి మనకి. అది ఎప్పుడు వస్తుందంటే ప్రేమ, ద్వేషము, అసూయ, ఈ మూడు. కాళీయుడు ఉంటాడు కదా, ఆ కాళీయుడి భార్యలు మనలో ఉన్నంతసేపు వాళ్ళు ఎవరంటే ప్రేమ, ద్వేషము, అసూయ, ఈ మూడు మనలో ఉన్నప్పుడు ఈ అన్కండిషనల్ లవ్ అనేది రాదు, అప్పుడు కండిషన్గా ఉంటారు వాళ్ళు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్కండిషనల్గా ఎప్పుడైతే ఆ మూడింటిని వదిలేసుకున్నప్పుడు మళ్ళీ అన్కండిషనల్ లవ్ అని వస్తుంది, అంటే కృష్ణతత్వం. అంటే ఇచ్చే తత్వం అన్నట్టు, చెట్లు ఎలా అయితే ఇస్తాయో కండిషనల్ లేకుండా, ఆ విధంగా మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన అనాథ చక్రం ఓపెన్ అయ్యి అనాథ చక్రం నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం, అంటే విశుద్ధ చక్రానికి వెళ్ళిపోతాం అప్పుడు. ఇక్కడ దీనికి మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే కంఫర్టబుల్గా కూర్చొని సిద్ధాసనంలో ఇలా చేతులు ఇలా పెట్టుకొని హృదయం పైన పెట్టుకోవాలి. హృదయం పైన పెట్టుకొని కళ్ళు మూసేసుకొని నార్మల్ బ్రీతింగ్ చేయాలి. అంటే హార్ట్ ఎన్లైటన్మెంట్ అంటారు దీన్ని, ఎలివేటింగ్ ద హార్ట్ అంటారు. ఇలా చేతుల్ని మనం ఇలా పెట్టుకొని హృదయం పైన పెట్టుకొని కళ్ళు మూసుకొని ఆ బ్రీత్ ఎలా అయితే మనకు ఈ గుండె చప్పుడు అబ్జర్వ్ చేయండి అలా కంటిన్యూస్గా. ఎప్పుడైతే మీరు ఇది అబ్జర్వ్ చేస్తారో ఒక 10 minutes అలా అబ్జర్వ్ చేశారనుకోండి, మీకు దాంట్లో అంటే అనాథ చక్రం ఫీలింగ్ అనేది ఏ విధంగా స్టార్ట్స్ అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు అది చేసినప్పుడు ఇన్నోరెస్ టెక్నిక్స్ చేయాలి. ఆ- అది అది 10 minutes అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే జ్ఞాన యోగంలో ముద్ర, జ్ఞాన ముద్ర పెట్టేసి ఆ చక్ ఆ చక్రాన్ని అబ్జర్వ్ చేస్తూ
ఒక రిలాక్స్, ఒక 2-3 మినిట్స్ రిలాక్స్ అయిన తర్వాత మనకు ఇంతవరకు ఏం అబ్జర్వ్ చేస్తాను సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనేది మనం చేసుకోవాలి. అంటే మనకు ప్రాపర్గా ఉందా లేదా, లేకపోతే ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే టూ యాక్టివ్ ఉందా, ఇలాంటివన్నీ మనం ఏం జరిగిందని అబ్జర్వేషన్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే రైట్ హ్యాండ్ గుండె పైన పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్ దాని కింద పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా పెట్టుకొని ఏం చేయాలంటే మనకు అనార్ చక్రము గ్రీన్ కలర్ లో 12 దళాలతో ఉంటుంది కదా, అక్కడ మనం అనార్ చక్రం సంబంధించిన బీజాక్షరాన్ని యమ్మని మనం పలుకుతూ అనార్ చక్రం యొక్క గ్రీన్ కలర్ లో ఉన్న పద్మం క్లాక్ వైజ్ గా రొటేట్ అవుతున్నట్టుగా విజువలైజ్ చేయాలి. మనం ఎలా అంటే ఇలా పెట్టుకున్న తర్వాత ఎం 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 అని ఇలా దాన్ని మనం ఓ, అది జపల్లాగా చేస్తున్నప్పుడు, వల్లిస్తున్నప్పుడు ఆ టైంలో ఈ లోన ఉన్న గ్రీన్ కలర్ 12 దళాల పద్మము క్లాక్ వైజ్ గా తిరుగుతున్నట్టుగా విజువలైజ్ చేయాలండి. మంచి వేగంతో మనం ఎప్పుడైతే ఎంఎంఎం అంటామో అప్పుడు యాక్టివేట్ అయిపోయి అది క్లాక్ వైజ్ గా రొటేట్ అవుతున్నట్టుగా మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు అది యాక్టివేట్ అవుతుంది అంట. అప్పుడు అది తిరుగుతున్నప్పుడు ఏంటంటే గోల్డెన్ లైట్ ని అది మనకి ఇస్తున్నట్టుగా ఫీల్ కావాలి. దీనికి మిగతా అంటే ఇవి కూడా ఉన్నాయి. ఏదంటే ఆ 12 దళాలకి ఒక్కొక్క దానికి ఒక బీజాక్షరం. కమ్ కమ్ ఫస్ట్ మామూలు కా వస్తుంది, తర్వాత ఒత్తుక కమ్ కమ్, గమ్ గమ్, దమ్ దమ్, దమ్ తర్వాత చమ్ చమ్, జమ్ జమ్, ట్రమ్ తమ్, త్రమ్. అంటే ఈ 12 దళాలకి 12 బీజాక్షరాలు ఇచ్చారన్నట్టు. అప్పుడు ఈ ఎప్పుడైతే మనం ఈ బీజాక్షరంతో మనం పలుకుతున్నప్పుడు ఆజ్ఞా చక్ర జాగటే, ఆజ్ఞా చక్ర జాగతే అని చెప్పని మనం 7 టైమ్స్ అనుకోవాలి. ఇది చేసిన తర్వాత మళ్ళీ మన సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, మనలో ఏం మార్పులు వచ్చాయి అనేది గమనిస్తూ రిలాక్స్ కావాలి. అప్పుడు మళ్ళీ ఈ ఇదేంటంటే అనాహత ఉతాన అని చెప్పని 3 టైమ్స్ అనుకోవాలి. మళ్ళీ అనాహత ఉతాన, అనాహత ఉతాన. ఇలా మనం ఎప్పుడైతే చేస్తామో మన అనాహత చక్రము యాక్టివేట్ అవుతుంది. ఎం అనేది బీజాక్షరము గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో మనకు అనాహత చక్రంలో మనకి బీపీ అని అంటే రక్తం కదా, ఆ రక్తం సర్క్యులేట్ కావాలంటే అది పలసగా ఒకటి ఉండాలి. రెండోది వచ్చేసి దానికి సంబంధించిన ఆహారం ఏంటంటే గ్రీన్ కలర్ చక్రం కదా, కాబట్టి గ్రీన్ కలర్ చక్రం మనకు అన్ని ఆకుకూరలు ఉంటాయి కదా, ఆకుకూరలలో ఐరన్ ఉంటుంది. సో మనకు ఆకుకూరలు ఎక్కువగా తిన్నప్పుడు దాంట్లో ఈ ఐరన్ వల్ల మన బ్లడ్ అనేది మెయింటైన్ అవుతుంటుంది. మన కౌంట్ లేడీస్కి అయితే 13 ఉండాలి హెమోగ్లోబిన్,
జెంట్స్కి అయితే 15-16 కూడా ఉండొచ్చు అన్నట్టు. సో అది మెయింటైన్ కావాలంటే దానికి సంబంధించిన కూరగాయలు గ్రీన్ కలర్లో ఉన్న ఫ్రూట్స్ కానీ, గ్రీన్ కలర్లో ఉన్న కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, ఏవైతే గ్రీన్ కలర్ అంటే సొరకాయ ఉంటుంది గ్రీన్ కలర్లో, అలానే మిగతా ఏవైనా అవి మనం తిన్నప్పుడు ఏంటంటే ప్లస్ ఇంకోటి ఐరన్ ఎక్కువగా ఉండేది బెల్లం ఒకటి, ఇంకోటి ద్రాక్ష, ఖర్జూరాలు, ఆ, ఇలాంటివన్నీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు బీట్రూట్ జ్యూస్ తాగిన, బీట్రూట్ కూరలు తిన్నా, ఆ, తర్వాత దానిమ్మ పళ్ళు, టమాటాలు, ఆ, ఎరుపు రంగులో ఉండేటి ఏ, ఆ ఫ్రూట్స్ కూడా అవి తిన్నప్పుడు ఏంటంటే మనలో ఈ రక్తాన్ని ఎక్కువగా బ్యాలెన్స్ చేస్తుంది. అంటే మనకు కావాల్సినంత రక్తం ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో బీపీ అనేది రాదు. మీకు దాన్ని ఇప్పుడు ఎలా అంటే మీకు ఒక వాటర్ పైపులో తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, మోటార్ స్పీడ్ పెరిగి దాన్ని పెంచాల్సి వస్తుంది, అప్పుడు బీపీ పెరుగుతుంది కదా. ఈ రక్తం తక్కువగా ఉన్నప్పుడు రక్తం కాబట్టి రక్తం అనేది ఆ లెవెల్స్ మనం మెయింటైన్ చేయాలంటే దానికి సంబంధించిన గ్రీన్ కలర్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు ఐరన్ ఎక్కువగా ఉండేటి, అప్పుడు ఆ బ్లడ్ లెవెల్స్ మెయింటైన్ అయ్యి మన హార్ట్ స్టేబుల్గా ఉంటుంది. సో ప్లస్ మధ్య మధ్యలో మనం బ్యాలెన్సింగ్ చేసుకున్నప్పుడు ఈ టెక్నిక్స్ కనుక ఫాలో అయ్యానుకోండి, ఆ మూలమంత్రంతో కనుక మనం చాంటింగ్ చేస్తూ ఇలా చేసినప్పుడు అనాహత చక్ర అవుతాను అవుతాను అని చెప్పి మనం ఒక 3 times అలా అనుకున్నాక మళ్ళీ అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా ఉందనేది మీకు ఐడియా వస్తుంది. సో అనాహత చక్రం గురించి మీకు ఏమన్నా అలానే మణిపూర్ చక్రం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అనాథ చక్రానికి ఏంటంటే మన కాళీయమర్దనం భాగవతంలో తీసుకున్నప్పుడు, అప్పుడు కాళీయుడు అంటే విసర్పం కదా, అది ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ నార్మల్ లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేడుకుంటారు, ఈ విసర్పాల వల్ల మనం ఆ నీళ్ళు తాగలేకపోతున్నాము, మీరు దాన్ని ఆ బాధల నుంచి మమ్మల్ని విముక్తి చేయండి అంటే వెళ్ళి కాళీని మర్దిస్తాడు. అతను మర్దించిన తర్వాత అతను ఇంకా లొంగిపోతాడంట కాళీయుడు. అంటే లొంగిపోయి నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటే, సరే మరి నేను అక్కడ బయటకు వెళ్తే నన్ను గరుత్మంతులు చంపేస్తారు కదా అంటే, లేదు ఇప్పుడు చేయడు, ఎందుకంటే నా కాలి ముద్రలు మీ తలపైన ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఏమన్నారు, మీరు వెళ్ళిపోండి అంటారు. ఆ కాళీయుడు ఎవరంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఈ మూడు కాళీయుడి భార్యలు ముగ్గురు మనలో ఉన్నప్పుడు ఉన్నంతసేపు ఏంటంటే మనం ఎవరిని యాక్సెప్ట్ చేయము, తర్వాత రిజిడ్ గా ఉంటాము, ఆ తర్వాత ఎదుటి వాళ్ళని ఏ, ఒక విధంగా చూడటము, మనం వాళ్ళతో కలిసి లేకపోవటం, కలుపుగోలుతనం ఉండకపోవటం, ఇలాంటివన్నీ సమస్యలు ఉంటాయి. ఎప్పుడైతే అవి మనం వదులుకున్నాం అనుకోండి, అప్పుడు ఓపెన్నెస్ వస్తుంది. మీకు ఓపెన్నెస్ వచ్చినప్పుడు మీకు అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ లవ్ ఉన్నప్పుడు అందరితో కలిసిపోయి ఉంటాము, ప్రేమతత్వంగా ఉంటాం. ఇలా ఆ, అంటే మనకి సొసైటీలో మన గుర్తింపు ఒకటి వస్తుంది ఆటోమేటిక్గా. మీరు ఎప్పుడైతే మనుషులతో కాదు జంతువులతో ఉన్నప్పుడు కూడా మీరు అన్కండిషనల్ లవ్ ఎప్పుడైతే ఉంటారో అవి మీ దగ్గరికి వస్తాయి. అవి దట్ ఈస్ ఇండికేషన్. ఇప్పుడు పెట్ అనిమల్స్ కానీ ఏది కానీ అవి అంటే మనలో ఉన్న అహింసని, మన హింసావాదాన్ని వదులుకొని అహింసతో అన్కండిషనల్ గా ఉంటున్నాం కాబట్టి అవి ఆటోమేటిక్ గా మీరు పిలకపోయినా కానీ మీ దగ్గరకు వస్తాయి అన్నట్టు, ఏ జంతువైనా కూడా. దట్ ఈస్ ఇండికేషన్ మనకు ఓపెన్ అటెండెన్స్ ఉందని, మణిపూర చక్రం మన అనాథ చక్రం యాక్టివేట్ అయినట్టుగా. దట్ ఈస్ ఇండికేషన్ అంటే ఏ జంతువైనా కానీ, ఆవుల దగ్గరికి వెళ్ళినా లేకపోతే కుక్కలు కానీ ఏదైనా పిల్లులు కానీ అవి మన దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నిస్తాయి, అంటే మన అనాథ చక్రము ఇంటాక్ట్ ఉన్నట్టు. ప్లస్ మనకు ఆ హృదయ సంబంధించిన సమస్యలు రావు, బ్రీతింగ్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటది, అంటే సాలో బ్రీతింగ్ అనేది ఉండదు. సాలో బ్రీతింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి రిజిడ్నెస్ ఇవన్నీ పెరిగినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు శ్వాస అనేది ఇబ్బందిగా ఉంటుంది. సో సాలో బ్రీతింగ్ అది ఇంబ్యాలెన్స్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి థామస్ గ్లాండ్ దానికి సంబంధించిన బ్యాలెన్స్ ఫుడ్స్, మన స్వభావంలో మార్పులు అయితే మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో వాటిని సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏ స్టేట్ లో ఉన్నాము అంటే గుండె సంబంధిత వ్యాధులు కానీ
లేకపోతే శ్వాస సంబంధమైన వ్యాధులు కానీ మనలో లేవు, మనం కంఫర్టబుల్ గా ఉన్నామంటే ఆ ఆ రెండు చక్రాలు బ్యాలెన్స్ అయినట్టుగా ఇండికేషన్. సో ఆ బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలన్నా కూడా దానికి సంబంధించిన ఇలాంటి ఆక్ ఆకుకూరలు, తర్వాత ఈ బ్లడ్ జనరేట్ చేసే ఐరన్ ఓరియంటెడ్ ఫుడ్స్ అవి మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆటోమేటిక్గా మనకు ఆ మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్లస్ రెగ్యులర్గా ధ్యానం చేయటం వల్ల కూడా ఆ సమస్యలు అనేది మనకు థామస్ గ్లాండ్ మొత్తం చక్రాలన్నీ యాక్టివేట్గా ఉండి ఉంటాయి కాబట్టి ధ్యానం ద్వారా మనకు ఆటోమేటిక్గా అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో మనం ధ్యానాన్ని రెగ్యులర్గా పీరియాడికల్గా ఎప్పుడు వీలైతే అప్పుడు చేసి ఫోకస్ చేసినప్పుడు ఆ క్లీన్లీ ప్రాసెస్ జరిగి మొత్తం నాడి మండల శుద్ధి జరుగుతుంటుంది. నాడి మండలి బ్లాకేజ్ లేనప్పుడు మనకు ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ అవన్నీ మామూలుగా ఉంటుంది. ఎక్కడైతే బ్లాకేజ్ ఏర్పడతాయో ఆ బ్లాకేజ్ని ఓవర్కమ్ అయ్యేందుకు బీపీ పెరుగుతుంది అన్నట్టు. బీపీ పెరిగినప్పుడు ఎందుకంటే బ్లడ్ అక్కడ రీచ్ కావాలి కదా, రీచ్ ఇది అడ్డం ఉన్నప్పుడు ఏం చేస్తుంది, పార్ట్లీ బ్లాకేజ్ ఉన్నా ఏదైనా అక్కడ సరిపడా మనకి ఈ బ్లడ్ పంపింగ్ చేసేందుకు హార్ట్ ప్రెజర్ చేస్తుంది. ఆ ప్రెజర్ చేసినప్పుడు ఏంటంటే బీపీ పెరుగుతుంటుంది. టోటల్ బ్లాకేజ్ ఉంది అనుకోండి, ఆ పర్టికులర్ పార్ట్స్ మనకు పనిచేయటం అనేది మానేస్తుంది. ఒకవేళ ఆ బ్లాకేజ్ కనుక బ్రెయిన్లో ఉందనుకోండి, పక్షవాతం అలాంటి సమస్యలు వస్తాయి. ఇంకా వేరే పార్ట్లో ఎక్కడ ఉన్నా కూడా మెయిన్లీ షుగర్ పేషెంట్స్కి ఏంటంటే కాళ్ళలో సెన్సిటివిటీ అనేది కోల్పోతారు. అంటే అక్కడ ఏంటంటే ఆ కాళ్ళ లోపల ఆ సన్నటి ఈ నర్వ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం వల్ల వాళ్ళకి ఆ డీసెన్సిటైజేషన్ అనేది ఏర్పడి ఒక్కొక్కసారి వాళ్ళ శరీరంలోని ఈ భాగాల నుంచి కొద్ది ఎలుకలు వచ్చి ఇంకేదైనా కొరికినా కూడా వాళ్ళకి తెలియదు. ఆ విధంగా సెన్సేషన్ అనేది పోతూ ఉంటుంది. సో అలాంటి సమస్యల నుంచి ఓవర్కమ్ కావాలంటే మనకు అనాహత చక్రము బ్యాలెన్స్ గా ఉండాలంటే ఈ బ్లాకేజెస్ అన్ని మనం రాకుండా చూసుకోవాలి. దానికి సంబంధించిన ఈ ఆసనాలు, ముద్రలు, తర్వాత ఆహార నియమాలు, తర్వాత ఇప్పుడు మనకు కాళ్ళలో ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, అప్పుడు వెల్లకిలా పడుకొని కాళ్ళు పైకెత్తాలి. గోడకు దగ్గరగా మనం పడుకున్నాం అనుకోండి, 15 మనకి ఎంత కంఫర్టబుల్ గా ఉంటే 15 టు ఈవెన్ 90 డిగ్రీస్ వరకు కూడా కాళ్ళు పైకి పెట్టుకుని 10-15 నిమిషాలు పడుకున్నారనుకోండి, పడుకున్నప్పుడు ఏంటంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. దానికి మనకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని మనం ఓవర్కమ్ అయ్యేందుకు, ఇప్పుడు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, డైజెస్టివ్ అంటే ఏంటంటే మనలో కోపం వల్ల కూడా అలా వస్తుంటుంది. దానివల్ల ఏంది మన శక్తి జఠరాగ్ని కోల్పోతాం కదా, శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు జఠరాగ్ని తగ్గినప్పుడు మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ప్యాంక్రియాటిస్ అంటే ఈ అది క్లోమగ్రెన్స్ సరిగా పనిచేయనప్పుడు షుగర్ అలాంటివి వస్తాయి. సో కాబట్టి దానికి సంబంధించిన ఆహారం మెయిన్లీ మన ప్రవర్తన అనేది మార్చుకోవాలి. కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలాంటి ఎప్పుడైతే మన ఆధ్యాత్మికంగా మనం మారిపోతామో ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. బ్యాలెన్స్ అయినప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అది సెల్ఫ్ చెక్ అన్నట్టు, మనకి ఏ సమస్య లేదు ఉందంటే దానికి సంబంధించిన ముద్రలు లేకపోతే ఆసనాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి.